నారాయణాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటనాథుని గురించి స్మరించుకునే తిరుమల వైభవానికి మీకు స్వాగతం. నేటి తిరుమల వైభవ విశేషాలను ఇప్పుడు చూద్దాం. తిరుమలలో శ్రీవారి సేవ అనగానే అర్చకులు, అధికారులు, ఆలయ సిబ్బంది మాత్రమే కాదు, ఎన్నో సంవత్సరాలుగా స్వామివారి ఆలయ సాంప్రదాయాల్లో భాగంగా సేవలందిస్తూ వస్తున్న గజరాజులు కూడా గుర్తుకొస్తారు. ఆలయ ఊరేగింపుల్లో గంభీరంగా అడుగులు వేస్తూ భక్తులకు కనువిందు చేసే ఈ ఏనుగుల వెనుక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. వాటి సంరక్షణ, ఆహారం, శిక్షణ నుంచి ఆలయ సేవల వరకు తిరుమల గజరాజుల జీవితం ఎలా ఉంటుంది, స్వామివారి సేవలో వాటి పాత్ర ఏంటి, ఈ ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు చూద్దాం. తిరుమల శ్రీవారి ఆలయ సాంప్రదాయాల్లో గజరాజులకు కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆలయ ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక కార్యక్రమాల సమయంలో అలంకరించిన ఏనుగులు భక్తులు ముందుగా నడుస్తూ ఉంటే ఆ దృశ్యం తిరుమల వైభవానికి మరింత ప్రత్యేకతను తీసుకొస్తుంది. గంభీరమైన అడుగులు, రాజసం ఉట్టిపడే నడక, ప్రత్యేకమైన అలంకరణ, భక్తుల గోవింద నామస్మరణ మధ్య గజరాజులు ముందుకు సాగుతూ ఉంటే ఆ దృశ్యాన్ని చూడటానికి భక్తులు ఎంతో ఆసక్తి చూపిస్తారు. అయితే ఈ గజరాజుల సేవ కేవలం ఉత్సవాల సమయంలో కనిపించే అందమైన దృశ్యం మాత్రమే కాదు. వీటి వెనుక ప్రతిరోజు జరిగే ప్రత్యేకమైన సంరక్షణ వ్యవస్థ ఉంటుంది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో టీటీడీకి చెందిన గజరాజులను ప్రత్యేకంగా సంరక్షిస్తున్నారు. వాటి ఆరోగ్యం, ఆహారం, శారీరక పరిస్థితి, విశ్రాంతి, అవసరమైన వైద్య సేవలు, ఇలా ప్రతి అంశాన్ని అధికారులు పర్యవేక్షిస్తూ ఉంటారు. ఆలయ సేవలో పాల్గొనే ఏనుగులకు ప్రత్యేక శిక్షణ కూడా ఉంటుంది. భక్తుల మధ్య నడవటం, ఊరేగింపుల్లో ప్రశాంతంగా ఉండటం, ఆలయ వాతావరణానికి అనుగుణంగా ప్రవర్తించటం వంటి అంశాల్లో శిక్షణ ఇచ్చి గజరాజులను సిద్ధం చేస్తారు. తిరుమలలో ఏనుగు అంటే కేవలం ఒక జంతువు కాదు, ఆలయ సాంప్రదాయంలో భాగంగా స్వామివారి సేవలో పాల్గొనే గజరాజుగా భక్తులు వాటిని ఎంతో గౌరవంగా చూస్తారు. అందుకే ఉత్సవాల సమయంలో వాటిని అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ సేవకు తీసుకువెళ్తారు. తిరుమల బ్రహ్మోత్సవాల్లో గజవాహన సేవకు ఉన్న ప్రాధాన్యత కూడా తెలిసిందే. స్వామివారు గజరాజుపై విహరించే ఆ దివ్య దృశ్యాన్ని చూసేందుకు భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆలయ సేవలో ఏనుగులకు ఉన్న అనుబంధం మరింత ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇలాంటి గజరాజుల పట్ల టీటీడీ చూపిస్తున్న శ్రద్ధకు ఇటీవల మరో సందర్భం కూడా వేదికైంది. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఆగస్టు 12న తిరుపతిలోని ఎస్వి గోశాలలో లక్ష్మి, వైష్ణవి, పద్మావతి అనే 3 ఆడ ఏనుగులకు ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. గోశాల డైరెక్టర్ సమక్షంలో జరిగిన ఆ కార్యక్రమం ఆలయ సాంప్రదాయాల్లో భాగంగా సేవలు అందిస్తున్న గజరాజుల పట్ల ఉన్న గౌరవాన్ని చాటింది. అదే సమయంలో వాటి ఆరోగ్యం, సంక్షేమంపై టీటీడీ తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధను కూడా తెలియజేసింది. ఎందుకంటే ఉత్సవాల్లో గజరాజులు ప్రశాంతంగా సేవ చేయాలి అంటే ఏడాది పొడవునా వాటి సంరక్షణ ఎంతో ముఖ్యం. అందుకే ఆహారం నుంచి వైద్యం వరకు, విశ్రాంతి నుంచి శిక్షణ వరకు ప్రతి అంశంపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. తిరుమలకు వచ్చే భక్తులకు శ్రీవారి దర్శనం ఎంత ప్రత్యేకమో ఆలయ ఉత్సవాల్లో గజరాజుల దర్శనం కూడా అంతే ఆకట్టుకుంటుంది. వాటి గంభీరమైన నడక, రాజసమైన అలంకరణ, భక్తుల గోవిందనామస్మరణ మధ్య సాగిపోయే ఆ దృశ్యం తిరుమల ఆధ్యాత్మిక వాతావరణానికి మరింత శోభను తీసుకొస్తుంది. ఒకవైపు భక్తులకు కనువిందు చేస్తూ మరోవైపు ఆలయ సాంప్రదాయ సేవలో భాగస్వాములవుతున్న ఈ గజరాజులు తిరుమల వైభవంలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. స్వామివారి సేవలో మనుషులతో పాటు గజరాజులు కూడా భాగస్వాములవుతున్న ఈ సాంప్రదాయం తిరుమల ఆధ్యాత్మిక వైభవంలో ఒక అందమైన అధ్యాయం. ఇదే శ్రీవారి సేవలో గజరాజుల ప్రత్యేకత.
శ్రావణ మాసం. ఈ మాసం రాగానే ఆలయాలన్నీ భక్తితో కళకళలాడతాయి. ముఖ్యంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపిణి అయిన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారాలకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. తిరుచానూరులో అమ్మవారిని దర్శించుకోవటానికి వేలాది మంది భక్తులు ఎందుకు తరలి వస్తారు? శ్రావణ మాసంలో జరిగే విశేష పూజల ప్రాధాన్యత ఏంటి? ఈ పవిత్ర క్షేత్ర విశేషాలను ఇప్పుడు చూద్దాం. శ్రావణమాసం అంటే భక్తి, పవిత్రత, లక్ష్మీ కటాక్షానికి ప్రతీకగా భావించే మాసం. ఈ నెలలో ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మిని ఆరాధించటం భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయంలో ఎంతో విశిష్టమైన ఆచారం. అందుకే తిరుపతికి సమీపంలోని తిరుచానూరు అలమేలు మంగాపురం ఈ మాసంలో మరింత భక్తి సంద్రమై మారిపోతుంది. ఉదయం నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లు కనిపిస్తాయి. కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు అమ్మవారి సన్నిధిలో సౌభాగ్యం, ఐశ్వర్యం, సంతాన శ్రేయస్సు కోసం ప్రార్థిస్తూ ఉంటారు. శ్రీ పద్మావతి అమ్మవారు మహాలక్ష్మి అవతారంగా కొలువై ఉన్న ఈ దివ్యక్షేత్రంలో శ్రావణ శుక్రవారాలకు ప్రత్యేక అలంకరణలు, విశేష అర్చనలు, సహస్రనామార్చనలు వైభవంగా నిర్వహించబడతాయి. పూలతో అలంకరించిన అమ్మవారి దివ్యమంగళ రూపం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతుంది. తిరుచానూరు అనే పేరు కంటే అలమేలుమంగ అనే పేరు భక్తులకు మరింత ఆప్యాయంగా ఉంటుంది. అలమేలుమంగ అనే పేరుకు కూడా ఒక అందమైన అర్థం ఉంది. తమిళంలోని అలర్ మేల్ మంగై అనే పదానికి తామర పువ్వుపై ఆసీనురాలైన దివ్యదేవి అని అర్థం. కాలక్రమంలో అదే అలమేలుమంగ అనే నామంగా ప్రసిద్ధి చెందింది. ఈ నామం అమ్మవారి కరుణ, మాతృత్వం, లక్ష్మీతత్వాన్ని గుర్తు చేస్తుంది. ఈ క్షేత్రంలోని పద్మ సరోవరం కూడా ప్రత్యేకమైన పవిత్రతను కలిగి ఉంది. తామర పుష్పంతో అమ్మవారి అవతారం ముడిపడి ఉండటంతో ఈ తీర్థాన్ని భక్తులు అత్యంత గౌరవంతో దర్శించుకుంటారు. ఆలయ ప్రాంగణంలోని ప్రశాంత వాతావరణం, ఘంటానాదం, వేద మంత్రాల ఘోష భక్తుల మనస్సుకు ఒక ప్రత్యేకమైన ప్రశాంతతను అందిస్తాయి. శ్రావణ మాసంలో చాలామంది మహిళలు పసుపు, కుంకుమ, తాంబూలాలతో అమ్మవారిని ఆరాధించటం ఆనవాయితీగా పాటిస్తారు. గృహంలో సుఖశాంతులు నెలకొలాలని, కుటుంబం ఐశ్వర్యంగా ఉండాలని, సౌభాగ్యం చిరస్థాయిగా ఉండాలని భక్తి శ్రద్ధలతో మొక్కులు సమర్పిస్తారు. టీటీడీ ఆధ్వర్యంలోని నిత్యం జరిగే సేవలతో పాటు శ్రావణ శుక్రవారాల్లో ఆలయం మరింత వైభవంగా అలంకరించబడుతుంది. వేద పండితుల ఆశీర్వచనాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ మధ్య తిరుచానూరు నిజంగా ఒక దివ్య అనుభూతిని కలిగిస్తుంది. పురాణ సాంప్రదాయం చెబుతున్న ఒక అందమైన విశ్వాసం ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి మంగళప్రదమైన పరిపూర్ణతను శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం అందిస్తుంది అని. అందుకే శ్రావణ మాసంలో తిరుమల యాత్ర చేసిన భక్తులు తిరుచానూరులో అమ్మవారిని తప్పక దర్శించుకోవాలని భావిస్తారు. సంపద అంటే కేవలం ధనం కాదు, ఆరోగ్యం, ఆనందం, కుటుంబ ఐక్యత, దైవానుగ్రహం కూడా నిజమైన లక్ష్మీ కటాక్షమే. ఆ కటాక్షాన్ని ప్రసాదించే తల్లిగా భక్తులు శ్రీ పద్మావతి అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో తిరుచానూరులో వెలసిన శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం భక్తులకు భక్తిని, కుటుంబాలకు మంగళాన్ని అందిస్తుంది. ఇక జీవితాలకు లక్ష్మీ కటాక్షాన్ని ప్రసాదిస్తుందని కూడా విశ్వాసం. ఇదే తిరుచానూరు మహిమ. ఇదే అలమేలు మంగాపురం వైభవం. తిరుమలలో అడుగుపెట్టిన ప్రతి భక్తుడి నోట మొదట వినిపించే నామం గోవింద. ఆ గోవింద నామాల్లో ఒకటి భక్త వత్సల గోవింద. ఈ ఒక్క నామంలోనే శ్రీవారి కరుణ, ప్రేమ, భక్తుల పట్ల ఉన్న అనుబంధం దాగి ఉంది. అసలు భక్తవత్సల అంటే ఏమిటి? ఈ నామంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎందుకు స్మరిస్తారో ఇప్పుడు చూద్దాం. తిరుమలలో శ్రీవారిని స్తుతించే ప్రతి గోవిందనామానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. ఒక్కో నామం స్వామివారి ఒక్కో దివ్య గుణాన్ని తెలియజేస్తుంది. అలాంటి అత్యంత మధురమైన నామమే భక్తవత్సల గోవింద. భక్త అంటే భగవంతుణ్ణి విశ్వసించే భక్తుడు. వత్సల అంటే అపారమైన ప్రేమ చూపించే తండ్రి, తల్లి వంటి కరుణామూర్తి. అంటే భక్తులను తన సొంత బిడ్డల్లా ప్రేమించి కాపాడేవాడు అనే అర్థమే భక్తవత్సల.
శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవంలో ఈ భావం ప్రతి చోట కనిపిస్తుంది. తిరుమలకు వచ్చే భక్తుల్లో ధనవంతుడు, పేదవాడు, చిన్నవాడు, పెద్దవాడు అనే భేదం లేదు. స్వామివారి సన్నిధిలో అందరూ ఒకటే. ఎవరు ఏ మనసుతో వచ్చినా వారి మొక్కును ఆలకించి కరుణ చూపుతాడన్న నమ్మకమే లక్షలాది మందిని ఏడుకొండల వైపు నడిపిస్తోంది. అందుకే భక్తులు కష్టంలో ఉన్నప్పుడు భక్తవత్సల గోవిందా అని పిలుస్తారు. ఆనందంలోనూ అదే నామం పలుకుతారు. శ్రీవారి దర్శనం పూర్తయిన తర్వాత కూడా గోవిందా గోవిందా అంటూ కొండ దిగటం వెనుక ఉన్న భావం కూడా ఇదే. భక్తుణ్ణి ఎప్పటికీ విడిచిపెట్టని దైవం అనే విశ్వాసం. భక్తవత్సల గోవిందా ఈ నామం కేవలం ఒక సంబోధన కాదు. భక్తి ఉంటే స్వామివారి కరుణ ఎప్పుడూ తోడుంటుందన్న తిరుమల విశ్వాసానికి ప్రతీక. ఇవి నేటి శ్రీవారి తిరుమల వైభవ విశేషాలు. ఓం నమో నారాయణాయ.